ప్రైజ్ ది లార్డ్. 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? సైన్యములకు అధిపతి అయినవాడు, సర్వ సృష్టికి రాజైన వాడు. ఆయనకున్న సైన్యం ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరినీ కలిపి వారి సైన్యం అంతటిని ఒకటిగా చేసి పెడితే ఆయనకున్న సైన్యం ముందు ఒక వెంట్రుక వాసిలాగా ఉంటుంది అంతే. సర్వ సృష్టి ఆయన సైన్యం, జంతువులు ఆయన సైన్యం, పక్షులు పురుగులు ఆయన సైన్యం, ఈ గ్రహ మండలాలు ఆయన సైన్యం, సృష్టి ఆయన సైన్యముగా ఉంది. దీనంతటికీ ఆయన అధికారిగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఒక సామెత లోకంలో ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతే బంతులు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదంట. మనం ఎక్కడ కూర్చున్నా ఆ వ్యక్తి వచ్చి మనకి అవి ఇస్తారు. అదేవిధంగా సర్వ సృష్టికి రాజైన ప్రభువే మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకం మనకి కొద్దిగా ఉంది చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఏ యాకోబునైతే ఆయన ఎన్నుకున్నాడో, మార్చుకున్నాడో, రక్షించుకున్నాడో, ఇశ్రాయేలుగా మార్చుకున్నాడో, ఆ ఇశ్రాయేలునే తన జనముగా చేసుకొని ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో ఆ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. మనుషులు మనకు తోడుగా లేకపోయినా, మనుషులు మనకు ఆశ్రయంగా లేకపోయినా, డబ్బు, లోకంలో ఉన్న అందచందాలు, భోగభాగ్యాలు, ఆస్తి ఐశ్వర్యాలు మనకు లేకపోయినా మనకేం పర్వాలేదు. ఎందుకంటే వీటన్నిటిని మించిన దేవుడు మనకున్నాడు. సమయోచితమైన సహాయం దేవుడు మనకు అందిస్తాడు. ఏలియాకు ఎవరు తోడున్నారు? ఏలియాకు ఏ రాజు అండ ఉంది? ఏలియాకు దేవుడే అండగా ఉన్నాడు. రాజులు సైతం గడగడలాడారు ఏలియా ఎదుట. ఎందుకంటే ఏలియాకు ఏమీ చేతులు లేకపోయినా అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. ఆకలిగా ఉన్నప్పుడు, దేశమంతా కరువుతో ఉన్నప్పుడు అందరూ కరువుతో ఉన్నారు, కానీ సైన్యములకు అధిపతి అయిన యెహోవాను తోడుగా కలిగిన ఏలియా మాత్రం ఎంత అద్భుతంగా ఆహారాన్ని భుజించాడో తెలుసా? ఎంత అద్భుతంగా తన అవసరాలు తీర్చుకోగలిగాడో తెలుసా? కాకులతో ప్రభు అతన్ని పోషించాడు. సారపతు విధవరాల ద్వారా దేవుడు అతన్ని పోషించాడు. అతడు ఎక్కడ అడుగు పెడితే దేవుడు అక్కడ అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. సృష్టిని శాసించగలిగాడు. ఆకాశము నుండి అగ్నిని దింపగలిగాడు. ఆకాశము నుండి వర్షమును ఆపగలిగాడు, తర్వాత వర్షమును పంపగలిగాడు. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే దేవుడు తనకు తోడుగా ఉన్నందుకు. ఈరోజు దిగులు పడుతున్నావా? నాకు తోడెవరు లేరక్క, నా తండ్రి నన్ను వదిలిపెట్టేశాడు, నా తల్లి నాకు దూరం అయిపోయింది, నా తోబుట్టువులు నన్ను మర్చిపోయారు, నా స్నేహితులు నన్ను ఎప్పుడో అపహాస్యం చేసి వదిలేశారు, నాకు తోడెవరు లేరని కృంగిపోతున్నావా? ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే, నువ్వు ఆయన ఆశ్రయిస్తే నీకు ఈ లోకంలో కొదువేమీ లేదు. కళ్ళ ముందు ఒకవేళ నీకు ఏమీ లేనట్టుగా ఉండొచ్చు, కానీ నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. నీ ప్రతి బాధలో ఆయన కన్నీటిని తుడుస్తాడు. నీకు ఆయన అవమానమును రానివ్వడు. నిన్ను ఆయన అపజయానికి గురి చేయడు. నీకు ఆయన తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు పిలవగానే ఆయన పలుకుతాడు, నీకు ఆపన్న హస్తం అందిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మాకు ఈ లోకంలో గొప్ప ధనవంతులు, విద్యాధిక్యత కలిగిన వారు, లోకంలో పలుకుబడి కలిగిన వారు, రాజులు, రాణులు మాకు తోడుగా లేకపోయినా, ఈ లోకంలో సైన్యములకు అధిపతి అయిన నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు కొరత ఏమీ లేదు. ఈ వాగ్దానం వీక్షించిన నీ బిడ్డలందరి జీవితంలో మీరు తోడుగా ఉండి, మీరు ఆశ్రయముగా ఉండి దేవా వారిని బలపరచండి, దృఢపరచండి. కృంగిపోయినప్పుడు లేవనెత్తండి, వ్యాధితో ఉన్నప్పుడు స్వస్థపరచండి, అద్భుతాలని బిడ్డల జీవితంలో జరిగించండి. వారి ఒంటరితనములో వారికి తోడుగా ఉండి వారిని నిలబెట్టండి, దృఢపరచండి. దీవెనకరమైన జీవితాలు ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.